అదేవిధంగా ఎన్టీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకొని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ భారతదేశంలో నేను చెప్తున్నానండి, ఈ రోజున్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ 1లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో, నాకైతే తెలియదు, కానీ అంత పవర్ఫుల్ ప్లేస్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా 99% అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు. మొన్న జరిగినటువంటి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటం లేదు, ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు. వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్ళీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్ళీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు అడ్డుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవీఎంల పేరుతో ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జూదాలు కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. అట్లాగే విశాఖపట్నం, నిజంగా విశాఖపట్నం అంటే మనకి ఎంత ఫేమస్ అండి, మహానగరాల్లో ఒకటిగా రూపొందాల్సినటువంటి విశాఖ నగరాన్ని జగన్ గారి హయాంలో ఎంత అందంగా తీర్చిదిద్దారు, దాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి విశాఖ బీచ్ని ఇప్పుడంతా కూడా డ్యాన్సులా లేకపోతే ఏదో ఫెస్టివల్, విశాఖ బీచ్ ఫెస్టివల్ పేరుతో పిచ్చి అన్న అసభ్యమైన దృశ్యాలకి అక్కడ ఆలవాలం చేస్తూ ఉన్నారా? ఈ తండ్రి కొడుకులు వచ్చి ఏం చేస్తున్నారు? ఒకవైపేమో ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్ళీ వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈరోజు వెళ్ళిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళీ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడితే కనీసం కొంత ప్రజలన్న బాగుపడతారు కదా. అట్లా కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒక్కటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం అండి, ఏమి రాజ్యం నడుస్తా ఉంది మీ ప్రభుత్వంలో? ఇదా ప్రభుత్వం అంటే, ఇదా ప్రజా పరిపాలన అంటే? ఇంత నీచమైన పరిపాలన ఎక్కడైనా చరిత్రలో ఉందా? నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తా ఉంది. ఇటువంటి దుర్మార్గుల్లా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, కూటమి అనే పేరుతో ఇటువంటి నీచుల్లా మీరు నిలబెడతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు. ఇది ఎంత అన్యాయం అండి. ప్రజలు ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు, హంతకులైనటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు